లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు. ఆమేన్. చదవండి అమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగ్గుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన జీవితం ఇది. ఆయన ఎరిగి ఉండడం లేదా ఆయన తెలుసుకోవడం, ఆయన ఇచ్చిన రక్షణ నుండి రావడం అన్నది ఇది అనేక మంది లోకము ఆశలతో, తాగుడికి అలవాటు పడినాడుతో, పేకాటకు అలవాట్లు పడినాడుతో, జూదాలకు అలవాటు పడినోడుతో, వ్యభిచారాలకు దొంగతనాలకు అలవాటు పడినోళ్ళతో ఇవి ఏవి వారి దగ్గర ఉండవు, అందము. వాళ్ళకు జీవితం అంటే అది. కానీ వాక్యంలో దేవుడు ఒక చోట రాయించి ఉన్నమాట, నేను ఆకర్షిస్తే తప్ప నా ఎదుగుట ఎవడు కూడా రాలేడు. నీ అంతటి నువ్వు వచ్చాను అనుకుంటావు, నీ అంతటి నువ్వు నా కష్టంలో దేవుని దగ్గరకు వచ్చాను అనుకుంటావు. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు నిన్ను ఎలా పిలవాలో. ఎవరికి తెలుసటండి? దేవునికి స్పష్టంగా తెలుసు. అలా పిలుచుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుని మాటలు వినడానికి ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు. లేకపోతే ఏ అనారోగ్యంతో ఉందమో, లేకపోతే ఇంకో పనిలో బిజీగా ఉందమో, లేకపోతే ఈ దేవుడు నాకు అవసరం లేదు అంటూ ఇంట్లో కోపపడుతూ, ద్వేషిస్తూ, అసహ్యపడుతూ ఉందుమేమో. ఆయన నిర్ణయంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నిన్ను పిలుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. అలానే ఈ వాక్యంలో కూడా ప్రభు నీతో మాట్లాడాలని, నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో, ఎక్కడైతే ఆగిపోతున్నావో ఆ యొక్క విషయాలలో నిన్ను బలపరచాలని, నిన్ను నిలవబెట్టాలని ఆశపడ్డాడు. కాబట్టే ఈ మాటలు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఇది ఆ యొక్క వర్తమానము లేకపోతే ఈ ఉపమానము అనేక సార్లు మీరు వినుండొచ్చు, అనేక సార్లు మీరు చదివి ఉండొచ్చు. అవునా? నేను ఈరోజు మీతో ఈ మాట చెబుతున్నాను, ఆలకించండి దయచేసి. బయట లోపల ఉన్న వారందరూ శ్రద్ధగా అటు ఇటు చూడకుండా ఆలకించండి. ప్రభు ఒక మాట నీకు పదే చెబుతున్నాడు అనుకోండి. ఆయన నిన్న వాక్యమే. ఒక రోజున సాయంకాలం కూటానికి వెళ్ళావు, ఉదయం పూట ఆరాధన ఒక వాక్యం చెప్పారు, సాయంకాలం వేరే కూటమి ఇలాంటి కృతజ్ఞత కూటానికి వచ్చావు, మరలా ఇంకో మాట ప్రభు అదే మాట అర్థం వచ్చేలా అగనో లేదా అదే మాటతో నీతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడిన తర్వాత ఉదయం చెప్పిన వాక్యమే మళ్ళా వచ్చింది, అబ్బా దేవుడు భలే మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం ఏ ఉపవాస ప్రార్థనకు నువ్వు వెళ్ళావు, ప్రభు మళ్ళీ అదే అర్థం వచ్చే మాటతో మాట్లాడితే నువ్వేమనుకుంటావు? ఆ రోజు ఇదే వాక్యం వస్తా ఉంది, ఇంకే వాక్యం దొరకట్లేదా వీళ్ళకి అని అనుకుంటారు. అవునా? సాధారణంగా చాలా మట్టుకు నిన్న 2 సార్లు విన్నదే, ఈరోజు ఉదయం విన్నదే, వీళ్ళకి ఇది తప్ప వేరే వాక్యాలు దొరకట్లేదని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. రోడ్డు మీద మీరు నడిచి వెళ్తా ఉన్నప్పుడు కుడివైపు తిరగండి అన్న బోర్డు ఉందనుకోండి, మీరు కుడివైపు తిరుగుతారా తిరగరా? ఎడమవైపు రోడ్లు ఎలా ఉన్నాయి, రిపేర్గా ఉన్నాయని. కుడివైపు తిరిగిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగిందని బోర్డు కనబడింది, మళ్ళీ కష్టపడి కుడివైపు తిరుగుతారు. ఈసారి స్ట్రైట్గా వెళ్ళండి మీకు గమ్యం వస్తుంది అంటారు. కొద్దిగా వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొకసారి రోడ్డు పక్కనేమో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకొకసారి కుడివైపు తిరగండి అని బోర్డు పెట్టేసి ఉంది. మీరు చిరాకు పడతారా, కుడివైపు తిరుగుతారా?
కళ్ళతో చూస్తే కానీ ఇది నమ్మం కదా. హల్లెలూయా. ప్రభువు నేను గద్దిస్తున్నాడు, పదే పదే గద్దిస్తున్నాడు, గద్దింపుకు లోపడము. కానీ మన కన్నులతో అమ్మ వచ్చాడు, రోడ్డు బాగోలేదు, వెళ్ళడానికి అవదు, ట్రాఫిక్ ఎక్కువ. ఎన్నిసార్లు కుడి సైడ్ తిరగమన్నా తిరుగుతాం, ఎన్నిసార్లు ఎడమవైపు తిరగమన్నా తిరుగుతాం. ప్రభువు తిన్నగా నడువయ్యా నీ మార్గం సరి చేసుకొని గద్దించినప్పుడు నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఏమవుతుంది? నిద్ర వస్తుంది. ఈ మాటలు మాకు తెలిసిలే అన్న అలక్ష్యం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. కానీ ఈరోజు నీతో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటను ఆలకించండి. యేసు ప్రభు అట యెరూషలేమునకు వెళ్ళే సమయంలో సమరయ గలిలయ ప్రాంతము మధ్యలో ఆయన ఉన్నాడట. అక్కడ 10 మంది కుష్ఠరోగులు. అక్కడ రాయబడిన మాట చూడండి. గలల మధ్య వెళ్ళుచుండను, ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా. ఎక్కడటనే ఆ మాటలు దయచేసి పెన్ను ఉన్నవాళ్ళు పెన్సిల్ ఉన్నవాళ్ళు అండర్లైన్ చేసుకుని, ఆయన గ్రామం లోపలికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? ఆయన గ్రామము లోపలికి వెళ్ళలేదు, గ్రామములోనికి వెళ్ళుచుండగా. ఎంట్రీ పొలిమేర లోపలికి జస్ట్ ఇంకా దాటితే ఊర్లోకి వెళ్తాం అన్న సమయంలో 10 మంది కుష్ఠరోగులు ఏడుస్తూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఊళ్ళోకి వెళ్ళడానికి లేకుండా నిలబడి ఉన్నారు. మీరు ఎవరైనా వాక్యం త్వరగా తీయగలిగిన వాళ్ళైతే నేను చెబుతున్న మాట ఏంటి? లేవి కాండము 13వ అధ్యాయం 45-46 వచనాలు. లేవి కాండము 13వ అధ్యాయం 45-46 వచనాలు. తీసారండి? పాత నిబంధన లేవి కాండం 13వ అధ్యాయము 45-46 వచనాలు. చదవనమ్మా. ఆ వస్త్రమును చింపివేయవలెను, కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరిబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలుకువలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. అంటే అర్థం ఏంటి? ఊరికి బయట వాళ్ళ నివాసం. ఎక్కడటనే? ఊర్లో వాళ్ళతో కాదు, కుటుంబీకులతో కాదు. నీ నివాసం అంటే కుష్ఠరోగి యొక్క నివాసం ఎక్కడ అంటే ఊరికి వెలుపలట. అందుకనే వాళ్ళు ఎక్కడున్నారంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆ ఊరిలోనికి యేసు ప్రభు వెళ్ళబోతుండగా అట ఆ పొలిమేర దగ్గర, ఆ ఊరిలోనికి ఇలా ఎంటర్ అవుతామన్న ఆ ప్రాంతం దగ్గర ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అడ్రస్ ఎక్కడ? ఊరి చివర. హల్లెలూయా. లేదా ఊరికి బయట. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఆలకించండి. నీ జీవితంలో ఎన్నోసార్లు ఒక వ్యాధి నిన్ను దూరం పెట్టింది. ఇక కుటుంబాన్ని కలవలేనేమో, ఇక కుటుంబంతో ఉండలేనేమో, ఒక సమస్య నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటుంది. ఎన్నో రకాల సమస్యలు నిన్ను కుటుంబానికి అయిన వారికి లేకపోతే సమాజానికి దూరం చేసి నడిచి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి అనుభవం ఉండొచ్చు. ఐసీయూ రూమ్కి వెళ్ళిన అనుభవం ఎవరికైనా ఉందా? వర్క్ చేయడానికి కాదు సుమే, పనికి కాదు. హల్లెలూయా. అనుభవం తప్పి అట్లా. దాని అర్థం ఏంటంటే ఇబ్బందికర పరిస్థితులు, అనారోగ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకనొక పరిస్థితి వస్తుంది. ఎట్లాంటిదంటే నేను ఇంటికి తిరిగి వెళ్ళగలనా? ఏమైనా వస్తుంది మనకి? ఇంటికి తిరిగి వెళ్ళగలనా, నిలబడగలనా, లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు నేను కోలుకోగలనా, ఇక నా పని అయిపోయిందేమో. ఇక్కడ కుష్ఠరోగుల పరిస్థితి కూడా అంతే. వారు బంధువులు ఊర్లోనే ఉన్నారు, వాళ్ళకి కలిగినదంతా ఊర్లోనే ఉంది, వాళ్ళ ఆస్తి ఊర్లోనే ఉంది. ఎందుకు అక్కడికి రాలేదట? దేనికి కూడా అది పని చేయలేదు. ఎక్కడున్నారా అంటే ఊరి బయట ఉన్నారు. కానీ ప్రభువు అలాంటి దేవుడు ఎంత గొప్పవాడంటే ఎన్నిసార్లు నిన్ను రక్షించి స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీ జీవితంలో జరగాల్సిన కార్యాలను జరిగించి నీ కుటుంబంతో నేను ఒకటి చేశాడు, నేను సమాధానపరిచాడు. ఎన్నిసార్లు ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, నువ్వు ప్రభువుని ఏదైతే అడుగుతున్నావో దాని విషయాల్లో వెలివేయబడిన స్థాయికి నువ్వు వెళ్ళిన తర్వాత, కార్యాలు జరిగించిన తర్వాత నీ కుటుంబీకులతో, బంధుమిత్రులతో, ఊర్లో వాళ్ళతో, ఎక్కడ పనిచేస్తున్న వారితో ఎన్నిసార్లు దేవుడు నిన్ను సమాధానపరిచి నిన్ను ఆశీర్వదించి నిలబెట్టాడు. ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతుండు. ఒకవేళ ఈరోజు మరలా అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, వెలివేయబడిన స్థితిలో, లెక్కింపు లేని స్థితిలో, తృణీకరింపబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ప్రభు ఈరోజు తన వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. తిరిగి కోల్పోయిన స్థానంలోనికి, ఏదైతే కోల్పోయో ఆ ప్రదేశానికి ఆయన నీతో పాటు నడిపించబోతా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? చూడండి, ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమును నిలిచి ఏం చేశారట? 13వ వచనం రాయబడి ఉంది, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని
కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని చెప్పాను. ఎవరు కనపరుచుకోమని చెప్పారట? కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరి బయట ఉండాలి. వాక్యంలో ప్రభు అక్కడ ఆనాటి పరిస్థితుల్లో ఎక్కడ పెట్టారు? వారిని ఊరికి వెలుపల పెట్టారు, బయట పెట్టారు. కానీ యేసు ప్రభుతో ఒకసారి పరిచయం అయితే, యేసు ప్రభుతో ఒకసారి నీకు అనుభవం ఉంటే, యేసు ప్రభు నువ్వు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించుకుంటే, ఆయన నీ లోపలికి వస్తే ఆయన అంటా ఉన్నాడు, ఇక మీదట ఏ కుష్ఠు రోగమో, ఏ బలహీనత, ఏ ఇబ్బంది, ఏ నిరుద్యోగమో, ఏ ఆకలి దప్పులు ఏది నీకు రాదు. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, మరలా నువ్వు జాగ్రత్తగా నీ ఇంటికి వెళ్తావు. ఆమేన్. నీ స్థాయిలోకి మరలా నువ్వు వెళ్తావు, నీ పూర్వపు స్థితిలోకి నువ్వు మరలా వెళ్తావు. వాక్యంలో యోబు గ్రంథంలో రాయబడిన మాట 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యోబుకు దేవుడు తన పూర్వ స్థితిని తిరిగి దయచేశాడట. ఏ స్థితి అంటే? పూర్వస్థితి అంటే మంచి ఆరోగ్యము, మంచి సంపద, మంచి ఆశీర్వాదము, మంచిగా పిల్లలు, అంతా దేవుడు తన పూర్వపు స్థితిని కలిగించాడు. ఎప్పుడు తెలుసాడండి? ఇంచుమించు 39వ అధ్యాయంలో దేవుడు రాక మొదలైన తర్వాత జరిగింది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డవై ఉండొచ్చు, కానీ నేను ఈ మాట చెబుతున్నాను, కృతజ్ఞత లేని చోట దేవుడు ఉండడం, కృతజ్ఞత లేని చోట దేవుడి కార్యాలు నీకు కనబడవు. కృతజ్ఞత లేని చోట నువ్వు పొందుకున్న ఆ కార్యం ఒకటే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు అయినా కార్యం చేసిన అప్పట్లో అండి, దేవుడు నమ్ముకున్న తొలి దినాల్లో అప్పుడు గొప్ప కార్యం చేసిన. మరి ఇప్పుడు ఏమైంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడట? ఆయన కార్యాలు చేసే దేవుడే కాదా? గొప్ప కార్యములు చేసేదని పాట పాడతాం కదా, పాడమా? మరి ఆయన ఆ రోజు కార్యాలు చేస్తే ఈ రోజు కార్యాలు చేస్తాడు. ఆయనలో మార్పు లేదు. ఎక్కడ మార్పు వచ్చిందంటే కృతజ్ఞత లేకపోవడం అంది మందే తప్పు. ఆమేన్. ఇక్కడ దేవుడట వారిని దర్శించగానే అన్న మాట ఏంటి తెలుసా? మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి. ఏం చేయాలా? యాజకులు కనపరుచుకోవాలండి. యాజకులు ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. యాజకుల విషయం ఇక్కడ రాయబడింది లేవీకాండంలో 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, వారికి కుష్టు కానీ పొడ కానీ తగ్గిన తరువాతట యాజకుడు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉంటారు అంటే ఊరు బయట వెయిట్ చేస్తారు, కబురు పంపిస్తారు. యాజకుడు వారి యొద్దకు వస్తాడు. రాయబడిన మాట అది. యాజకుడు వారి యొద్దకు వచ్చి అదంతా తగ్గిన తరువాత ఏటేటి బలులు అర్పించాలా బలులు అర్పించి అప్పుడు మరలా వారి ఊర్లోకి నడిపిస్తారు. కానీ యేసు ప్రభువు అన్నారు, ఇక నో మోర్ ఆఫరింగ్స్, ఇంకేం లేవు, మరొక బలులు ఏమీ లేవు, ఇక మరి వేరే అర్పణలు అక్కడ ఇంకేమి ఇవ్వలేదు. ఆయన స్ట్రైట్గా ఒకటి మనని వెళ్ళి యాజకుని కనపరుచుకో. ఆమేన్. నువ్వేం చేయాలి? వెళ్ళి యాజకునికి కనపరుచుకో. అయ్యా, ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఎలాంటి వ్యాధి అంటే అది? గడి చెప్పండి, ఎలాంటి వ్యాధి? స్తోత్రం. దీనికి మందు లేదు. ఆమేన్. దానికి ఏం లేదు. వాస్తవం ఇది. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు అవును నిజమే ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఏంటది? కానీ అవును నిజమే నా యొక్క విషయాల్లో మాట్లాడుతున్నాడు, కానీ కుష్ఠు రోగులకు ఆ బాధ లేదు ఇంకా. ఆమేన్. కుష్ఠరోగులకు ఏం లేదంటే అది లేదు ఇంకా. ఎంతకాలం ఊరి బయట ఉంటాం, ఎంతకాలం ఊరి వెలివేసినట్టు ఉంటాం, ఎంతకాలం ఈ కార్యం జరిగించకుండా, కార్యము జరిగించిన ఆశ అక్కడ ఉంది, నిరీక్షణ అక్కడ ఉంది, అది పొందుకోవడానికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటామంటే ప్రభు అంటున్నాడు దగ్గరికి వచ్చి, ఇక మీద నువ్వు వెళ్ళి అన్నాడు ఆయన. వెళ్ళి నువ్వు యాజకుడు కనపరచుకో. యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? హల్లెలూయా. ప్రభు ఈరోజు నీతో చెబుతున్న మాట ఇదే. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో ప్రభు మరలా నేను నడిపిస్తాను. హల్లెలూయా. నమ్మి అడుగే అంతే. 10 మంది కుష్ఠరోగులు విసిగిపోయారు వారి సమస్యలు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీకు విసుగు రావట్లేదు నీ సమస్యలు? ఈరోజు నీకు విసుగు రావట్లేదు నీ ఇబ్బందులు? నీ కుటుంబ పరిస్థితులు మారట్లేదు, నీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు, నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదు, ఆర్థిక పరంగా ఎదగట్లేదు, అభివృద్ధి ఏ విధంగానే లేదు, నీకు చిరాకు కలగట్లేదు నీ పరిస్థితిని బట్టి. 10 మంది కుష్ఠరోగులకు ఏం కలిగిందంటే చిరాకు కలిగింది. అయ్యా, ఊర్లోకి వెళ్తే రాయిచ్చి కొడతారేమో, ఇంకేం చేస్తాం, కొట్టేసి వచ్చిన, నువ్వు వెళ్ళమన్నావు, మేము వెళ్తా ఉన్నాం ప్రభువా నీకు స్తోత్రం అంటూ వెళ్ళారట. హల్లెలూయా. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు, నిజమే. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అన్నదే ప్రశ్న. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడిని కాదు. ఆమేన్. నేను అలాగని విశ్వాసం లేకుండా ఉండమని నేను అనట్లేదు.
విశ్వాసముతో పాటు ఏం కలిగి ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు చేయమన్నాడట, నువ్వు ఊర్లోకి వెళ్ళమన్నారట. వెళ్ళమనగానే ఈ 10 మంది కుష్ఠరోగులు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారట? ఊర్లోకి బయలుదేరితే ఎంతమంది కార్యం జరిగిందంటే 10 మందికి కార్యం జరిగింది. వాళ్ళు ఇలా వెళ్ళుచు ఉండగా, వాక్యంలో రాయబడింది, వారు వెళ్ళుచు ఉండగా వారు స్వస్థత నొందిరి. ఆమేన్. వారు వెళ్ళుతుండగానే స్వస్థత నొందిరి. ఎప్పుడు కార్యం జరిగిందంటే ప్రభు మాటను వింటున్నావా? ఈ రోజున ప్రభు మాటను వింటా ఉంటే, ప్రభు మాట చొప్పు నువ్వు చేస్తా ఉంటే కార్యం జరిగింది. విన్నామా, ఇంటికి వెళ్ళామా, చక్కగా పడుకున్నామా, ఉదయం లేచామా, మళ్ళీ ఇంకో వాక్యం విన్నామా? కాదు, విన్న వాక్యాన్ని బట్టి నువ్వు నడిస్తే కార్యం జరిగింది. హల్లెలూయా. ప్రభువుని నమ్మేవంటే నమ్మాను, నమ్మితే ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. ఒకటే మాట. ఇక మరలా వేరే మాటలు లేవు, షార్ట్ కట్ లేవు, ఆగిపోవడం లేవు, తర్వాత చూద్దాం అన్న మాటలు లేవు. ఇంకక్కడ ప్రభు చెబుతున్న మాట ఆలకించండి. ప్రభు ఏ మాట అయితే నీతో చెబుతున్నాడో ఆ మాట చొప్పున నీ జీవితంలో నువ్వు నడిస్తే కార్యం జరిగింది. నడిస్తే అద్భుతం చూస్తావు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన అనేక అద్భుతాలు ఆయన నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన వాక్యం చదివినప్పుడు 10 మందిలో 10 మంది స్వస్థపడ్డారు కదా. దేవుణ్ణి స్తుతించుటకు ఈయన ఒక్కడే వచ్చాడు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎవరట? ఆయన సమరయుడు, ఇశ్రాయేలుడు కాదు, అన్యుడైన వీడు ఒక్కడే వచ్చాడు అని అన్నారు. అంటే దేవుని కార్యాలు ఒక్కరికా అందరికా? హల్లెలూయా. ఇశ్రాయేలు ఎన్నుకోబడిన జనం అంతే. ఆరులోంచి యేసే రావడానికి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. కానీ దేవుడు ఎవరికి ప్రభు అంటే రోమీయుల రాసిన పత్రికలో రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వెంబడించినా వెంబడించకపోయినా, నువ్వు ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా, నేను ఈ మాట మీతో చెబుతున్నాను. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఈ రోజున? ఈ రోజు అంటే గత ఎలక్షన్లో బయటికి చెప్పకపోయినా మీకు తెలుసు కదా ఏ పార్టీకి ఓటేస్తారో. మీకు నచ్చకపోయినా మీకు ఏ పార్టీ గెలిచింది? నచ్చినా నచ్చకపోయినా కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు మీరు? అలా చెప్పండి. నాకు నచ్చలేదు అంటావా? కుదరదు కదా. హల్లెలూయా. దేవుని విషయం కూడా అంతే. నేను దేవుణ్ణి నమ్మనండి, నాకు ఆయన దేవుడు కాదని నువ్వు అనుకున్నా పర్లేదు. ఆయన ఎవరు అంటే దేవుడైన. హల్లెలూయా. సర్వ సృష్టికర్త. ఆమేన్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ నమ్మకంతో ఆయనకు పని లేదు. ఆమేన్. వాస్తవమా కాదా? పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు కోపొచ్చి, నువ్వు తల్లివా, నువ్వు నా తండ్రివా అని అంటారు. అది కాదన్న మొత్తం కాకుండా పోతారా? అవునా కాదా అండి? ఈ రోజున చాలా మంది యేసు ప్రభువును వెంబడిస్తున్న వారిని చూసి, మన దేవుడు కాదు అంటారు. మన దేవుడు కాదు, నువ్వు అనకపోయినా ఆయన దేవుడే. హల్లెలూయా. ఈరోజు నేను ఈ మాట మీతో చెప్తున్నాను, ఆలకించండి. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు అన్యుడు ఉన్నాడట. కానీ దేవుడు అంటా ఉన్నారు, 9 మంది కృతజ్ఞత చెల్లించలేదట. ఏం చెల్లించలేదు అంటే, ప్రభు నా జీవితంలో కార్యం చేశాడు, ప్రభువుకి నేను చేస్తానని చాలా మంది వాగ్దానాలు చేస్తారని చేయరా? ఏం చేశారు మీరు? ఎట్లలో బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం తెలుసా? బలమైన వాగ్దానాలు చేస్తాం దేవునికి. నేను మరలా చెప్తున్నాను, నీ కష్టంలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందులలో ఉన్నప్పుడు నేను మాట మాట్లాడుతాను. దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు బాగా అర్థమవుద్ది. ఈ కష్టం నుంచి నేను బయటకు రాలేనని కుష్ఠరోగులాగా వెలివేయబడిన స్థితిలో మీరు ఉన్న రోజున కళ్ళు మూసుకున్న, ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఈ కష్టాన్ని దాటించావనుకో, ఇదిగో నీ బైబుల్ తప్ప ఇంకోటి ఏది చదవనని చాలా మంది ప్రామిస్ చేస్తారు దేవునికి. చదవ చేయరన్న. లేకపోతే ప్రభువా నీకు ఫలానాది ఇచ్చేస్తానంతే. పిఠాపురంలో గొప్ప సంఘటన జరిగింది. ఒక చిన్న బాబు విషయం వల్ల చాలా మంది ప్రార్థన చేస్తారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ బాబుకి ఒళ్ళంతా కురుపులు వస్తూ ఉంటాయి. ఒళ్ళంతా చిన్న చిన్న కురుపులు వచ్చి అవి ఉబ్బి అందులోంచి రసి కారుతూ చాలా ఇబ్బంది. చిన్న బాబు, అప్పుడే పుట్టిన బాబుకి వచ్చిన ఇన్ఫెక్షన్. అది 4 రోజులు గడిచే లోపులు వాళ్ళు అనేక మందిరాలకు తిరిగారు. అక్కడ ఉన్న మా మందిరానికి కూడా వచ్చారు, ప్రార్థన అవసరత అడిగారు. ఇక్కడ ఉన్న బిడ్డలకు చెప్పాం. అక్కడ వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కలిసి సంఘస్థులతో వారు ప్రార్థన చేస్తారు. ఇంట్లో వీళ్ళు ప్రార్థన చేస్తారు. అన్ని ప్రార్థనలు అయ్యాయి. ఇప్పుడు ఇంచుమించు ఏడాది గడుస్తుంది. డాక్టర్స్ అన్నారు 4 రోజులు ఇంకా బతకడం. ఏమవుతుంది? దానికి మందు లేదట. ఏం లేదండి దానికి. బాబు రోజు సజీవంగాను చక్కని ఆరోగ్యంతో ఉన్నాడు. హల్లెలూయా. కానీ అప్పుడు అన్నమాట, బాబు గనుక బ్రతికితే బాబుని దేవుడికి ఇచ్చేస్తాం, అంటే దేవుని సేవకి ఇచ్చేస్తాం. 2, మేము మా కోళ్ళు, మా అబ్బాయి, మా కుటుంబం అంతా దేవుళ్ళలోకి వచ్చేస్తాం. సంవత్సరం అయింది, ప్రభు బలమైన కార్యం చేశాడు. కష్టంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానం ఏంటంటే ఇలా చేస్తాం అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రత్యేకమైన సేవ చేయడానికట, దేవుని సేవ కాదు, వేరొక సేవ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారట. ఏమమ్మా దేవుడి సంగతి చర్చికి రండి అంటే, ఇప్పుడు మాకు ఖాళీ లేదు, ఎప్పుడైనా ఖాళీ ఉంటే వస్తా ఉన్నాం. అప్పుడు ఏం జరిగింది? కష్టంలో
కూర ఉండాలా పక్కన పెట్టు, ఇంట్లో పరిస్థితులు పక్కనెట్టు, చుట్టాలు రాని పక్కనెట్టు, ముందు దేవుడు. ఎందుకంటే అప్పుడు అవసరం. అలాగా కుష్టు రోగుల్లో ఉన్న 10 మంది వ్యాధితో బాధపడుతున్నాడు దేవుని దగ్గరకు వచ్చాయా, నువ్వు ఏది చెబితే అది చేస్తామన్నారు. అలానే చేశారు. 10 మంది స్వస్థత పొందారు. ఎంతమంది అట? 10 మంది స్వస్థత పొందారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఎంతమంది స్తుతులు చెల్లించారు చూడండి. 16వ వచనం, 15 నుంచి చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, ఎంతమంది శుద్ధులయ్యారట? 10 మంది శుద్ధులయ్యారు. కారా ఆ 9 ఎక్కడ? ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు 3 బాధలతో వచ్చావు అనుకోండి. ఉదాహరణకు చెబుతా ఉన్నాను. 3 ఇబ్బందులు దేవునికి ప్రార్థన చేస్తావు. 3 ఇబ్బందులకి 3 రకాల చెల్లింపులు, కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పి దేవునికి నువ్వు వాగ్దానం చేసి ఉంటావు. నువ్వు నీ దగ్గర ఉన్న ప్రస్తుత కాల పరిస్థితిని బట్టి కావచ్చు, దేవునికి మస్కా కొడదామన్న ఉద్దేశం కావచ్చు. ఈ మాట నేను సరిగ్గానే వాడేనులేండి, మీరేమి అలా అన్నారేంటి అనుకోవద్దు. ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు చెప్పనండి, 3 ప్రార్థనలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది వస్తుంది. ఒక ప్రార్థనతో లేపేస్తాం. వాస్తవం కాదండి. ఇప్పుడు పుట్టినరోజుకు ప్రార్థన పెట్టుకోవాలా? ప్రభుని అంటాం, ప్రభువా నాకు కొడుకునిస్తే, నాకు కుమారునిస్తే, మాకు సంతానం ఇస్తే ఘనంగా కూడికి ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు కూడికి ఏర్పాటు చేసుకుంటామన్న లోపు దేవుడు చక్కనటువంటి కుమారుని ఇచ్చాడు, లేదా మంచి సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఇబ్బంది ఏదో వచ్చింది. ఏమొచ్చింది? ఇబ్బంది ఏదో వస్తే ఆ బాబుకి మరలా దేవుని దగ్గరకు వచ్చి మరలా మొక్కుబడి చేస్తాం. ఏమనంటే, ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చావంటే పలానా నేను చేస్తాను. ఇప్పుడు 2 కార్యాలు దేవుడు జరిగించడం లేదా? దేవునితో మనం ఎన్ని ఒప్పందాలు చేసాం? ఎన్నండి? ఇప్పుడు ఈ సందర్భంలో ఎన్ని ఒప్పందాలు చేసాం? 2 కదా. ఎన్ని చెల్లిస్తాం మనం? మిగతా ఒకటే. దేవుడికి లెక్క అడుగుతున్నాడు కదా. 10 మంది స్వస్థత పడ్డారు కదా. ఆ 9 ఏరైనా అడిగాడే లేదా? మరి నువ్వు ఇచ్చిన, ప్రభువా నీకు పలానాని ఇచ్చాను, మరి ఇంకోటి ఇవ్వలేదే? ఈరోజు నువ్వు ఎన్ని అలాటాట్లు ఎగ్గొట్టో తెలుసా నీకు? కృతజ్ఞత చెల్లించే విషయాల్లో దేవునికి టోపీ పెట్టే విషయాలు మీరు వాక్యంలో చెబుతున్న ఆయన మాట చెబుతున్నాడు. 10 మంది స్వస్థత పొందితే 10 మందికి కృతజ్ఞత స్తుతులు రావాల్సింది. అది దేవుని కార్యం కాబట్టి. హల్లెలూయా. నీ వ్యక్తిగత కార్యము కాదు, నా వల్ల ఇది అవ్వదు అని దేవుని దగ్గరకు వచ్చాను. నువ్వు దేవుడు కార్యం చేసిన తర్వాత ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. అయ్యా ఎందుకు దేవుడు అంత మొండి పట్టుదల? ఎందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించకపోతే కార్యం చేయడా? లేదు. ఆ కింద రాయబడిన మాట చూడండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడెవడు అగ్గుపడలేదా అని చెప్పారట. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ఏంటట అర్థం? అది దేవుణ్ణి మహిమపరచడం. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ఏంటట అర్థం? దేవుణ్ణి మహిమపరచడం అట. నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తే ఏం జరిగిద్ది? నీకు జరిగిన కార్యం బట్టి ఏ చిన్నదవని పెద్దదవని దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే, అది ఎలా చెల్లిస్తావో నీ ఇష్టం. ఇలా కూడికి ఏర్పాటు చేస్తావో, లేకపోతే నలుగురు దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకుంటావో, మందిరంలో సాక్ష్యాన్ని చెప్పుకుంటావో, ఎలాగైతే నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావో, ఎలా ఒప్పుకున్నావో అలా చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన అంటావు, నన్ను మహిమపరుస్తున్నారు. కృతజ్ఞత చెల్లించడం ఇది ఏంటంటే దేవునికి మహిమ చెల్లించడం. హల్లెలూయా. ఆ దేవుడు ఎందుకు మహిమ చెల్లించమంటా ఉన్నాడు? ఎందుకొరకంటే తన స్వార్థం కొరకు కాదు. నేను మరలా చెబుతున్నాను, ప్రారంభంలో వాక్యంలో మాట చెప్పాను, గుర్తుందా? నువ్వు స్తుతులు చెల్లించడం మానేసి ఉంటావు, కృతజ్ఞత చెల్లించడం మానేసి ఉంటావు. కాబట్టి ఇప్పుడు నేను సాక్ష్యం విషయంలో ఏమన్నా అడిగితే ఒకప్పుడు జరిగిన సంఘటన చెప్తావు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే అర్థం ఏంటి అంటే ఆయన నిత్యము ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయన అద్భుతాల మీద అద్భుతాలు చేయగల దేవుడు కదా. ఎందుకు జరగట్లేదు అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత చెల్లించడం మానేస్తే ఏం జరగవు? కార్యాలు జరగవు. మహిమపరచడం మానేస్తే నీ కార్యాలు జరగవు. ఒకసారి 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం అందరూ తీద్దామా? నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తే ఏం జరిగింది అక్కడ రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. తీసిన వాళ్ళు ఆమె చెప్పండి అమ్మా, తొందరపడకండి. 2వ అధ్యాయంలో చూడండి 30వ వచనంలో ఆఖరి లైన్ ఉంటుంది చూడండి. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాడట ఆయన? నన్ను ఘనపరిస్తే అంటే నన్ను మహిమపరిస్తే, నువ్వు నన్ను హెచ్చిస్తే, అయ్యా నీ వల్ల ఈ కార్యం జరిగిందని నన్ను నువ్వు ఎక్కడైతే నిలబడతావో ప్రభు అంటా ఉన్నారు, నన్ను ఘనపరిచే వారిని నేనేం చేస్తాను?
కృతజ్ఞతాస్తుతి చెల్లించుట, ఆయన్ని మహిమపరచుట, ఘనపరచుట. అయ్యా ఎందుకు అని అంటాను, నీ మేలు కొరకే. ఎవరి కొరకట? నీ మేలు కొరకే. నరుని ఆశ తృప్తి కానేరదన్న సంగతి దేవునికి తెలుసు, లేఖనాలు రాయించాడు. నువ్వు ఆశ పడుతూనే ఉంటావు, నీ హృదయ వాంఛలు తీర్చాలి అన్నది దేవుని ఆశ కాబట్టి అని అంటా ఉన్నాడు. నీ ఆశ నేను తీర్చాలంటే జరిగించిన ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఆమేన్. ఏం చెల్లించాలంట? ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్న కొలది, ఆయనను మహిమపరుస్తున్న కొలది ఆయన అంటా ఉన్నాడు, ఈ బిడ్డ నన్ను మహిమపరిచింది, ఈ బిడ్డ నేను మరలా మహిమపరుస్తాను. హల్లెలూయా. ఈ బిడ్డ నన్ను ఘనపరిచింది, ఈ కుటుంబాన్ని నేను మరలా ఘనపరుస్తాను. వీరు నన్ను హెచ్చించారు, ఇప్పుడు నేను వీళ్ళని హెచ్చిస్తాను. హెచ్చించిన కొలది. చాలా మంది చేసే తప్పేంటంటే, వాళ్ళు ఎప్పుడైతే కార్యాలను పొందుకుంటారో, పొందుకున్న తర్వాత దేవుని మేలును మరిచిపోతారు. మరిచిపోవడం వల్ల రాయబడిన రెండో మాట, మీరు చదివిన మాట రాయబడింది, నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడుదురు. హల్లెలూయా. నన్ను తృణీకరించేవారు. నీకు బాగోలేనప్పుడు ఎంత ప్రార్థన చేస్తావు నువ్వు? హల్లెలూయా. ప్రభువా, నేను ఎంతలా ప్రార్థనలో నీది ఎదుగుతాను, నువ్వు చేసిన వాగ్దానం. బాగున్న తర్వాత ఏమవుతుంది? ఆగిపోతుంది. ప్రభు అంటా ఉన్నాను, నువ్వు నన్ను తృణీకరించావు, నేను నిన్ను తృణీకరించాను. అందుకని వాక్యం రాయబడింది, వారు నా తట్టు తిరిగిన యెడల నేను వారి తట్టు. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు ఎవరి వైపు తిరుగుతాడట? నీ వైపు తిరుగుతాడు. ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఖర్చు అవుద్దని ఆగిపోతున్నావేమో. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నది చూసి ఇది ఖర్చు అయిపోద్దని నువ్వు అనుకుని ఆగిపోతున్నావేమో. నీకు దేవుడు లేఖనాల్లో రాయించిన మాట ఏంటో తెలుసా? అది నీ చేతికి ఇచ్చింది ఎవరు అసలు? నేను కష్టించి సంపాదించాను అంటాం. ఆమేన్. ఏమంటాం మనం? నేను కష్టించి సంపాదించాను, నిద్ర మానుకొని సంపాదించాను, బయటికి వెళ్ళి సంపాదించాను, ఒక్కో సమయంలో తినడం మాని సంపాదించాను. హల్లెలూయా అని చెబుతూ ఉంటాం కదా. కష్టించడానికి మనం బ్రతికుండాలి వద్దా? లేఖనం రాయబడింది, మరణము యెహోవా వశంలో ఉందట. హల్లెలూయా. నిన్ను ఆపాడు దేవుడు, స్తోత్రం. నీకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, స్తోత్రం. ఆయుష్ని ఇచ్చాడు, స్తోత్రం. ఏ పనిలోకి నువ్వు వెళ్తా ఉన్నావో ఆ పని చేయడానికి అవసరమైన జ్ఞానమును ఇచ్చింది దేవుడు, కాపుదలను ఇచ్చింది దేవుడు. ఇది ఖర్చు అయిపోద్దు అనుకోకు. ఆమేన్. ఇచ్చిన కొలది నువ్వు హెచ్చింపబడతావు. ఇది లేఖనంలో రాయబడిన మాట. అది ప్రభు కొరకు నువ్వు ఎంత ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడతావో అంతలా నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఆయన. ఆయన ఖచ్చితంగా అడిగిన మాట ఏంటి తెలుసా? 10 మంది స్వస్థపడ్డారు కదా, మిగతా 9 మంది ఎక్కడ? 10 మంది స్వస్థపడ్డారు, 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈరోజు నేను మీతో ఇదే మాట మాట్లాడి, దేవుని నమ్మిన బిడ్డలమైన మనము, ఆయన అనుసరించే మన జీవితాల్లో ఈరోజు ఇదే విషయం జరుగుతుంది. 10 మంది కార్యాలు జరిగాయి. ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారట? ఒకలే. ఎంతమంది? హల్లెలూయా. కృతజ్ఞత ఎందుకు చెల్లించలేదు? తర్వాత. ఎప్పుడు? రేపేమవును నీకేం తెలుసు? రేపేమవుతుందో నీకు తెలుసా? ఉన్న సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని మహిమపరచాలా లేదా? మొట్టమొదటిగా ప్రభు నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడండి. వాళ్ళు కలిగిన పరిస్థితుల్లో నేను ఇందాక మాట్లాడాను, ఎన్నో రకాల పరిస్థితులు మిమ్మల్ని ఇలాంటి వెల్లివేసిన స్థితిలో ఉంచితే ప్రభు మరలా నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఎక్కలేని దాన్ని ఎక్కించాడు, నీ వల్ల కాని దాన్ని నీతో చేయించాడు, నా వల్ల జరగదు అనుకున్న దానిని నీ చేతులతో జరిగించి ఎక్కడ నిందింపబడ్డావు అక్కడ నిన్ను ఘనపరిచిన సందర్భాలు నీ జీవితంలో బోలెడు ఉన్నాయి కదా. ఎంత మహిమపరిచావు దేవుణ్ణి, ఎంత కృతజ్ఞత చెల్లించావు దేవునికి. ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్న మాట, నాకు కృతజ్ఞత చెల్లించు అనే ఉద్దేశం కాదు, నువ్వు ఆశీర్వదింపబడాలా అన్నది ఆయన ఆశ. హల్లెలూయా. నువ్వు ఇంకా మహిమపరచబడాలి అన్నది ఆయన ఆశ. దానికోసం అంటున్నాడు, అయ్యా నేను కష్టపడితే ఎక్కువ అవుద్దా, నేను ఇంకా కష్టపడితే ఎక్కువ అవుతుందా? వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. నరుల కష్టం చేత యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం అట ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఏమవుతుందట? ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఏమవుతుంది? నరుల కష్టం వల్ల అది ఎక్కువ కాదు. నువ్వు అనుకోవచ్చు నేను ఇంకా కష్టపడితే ఇంకా వస్తుందని. కాదు, ప్రభువును మహిమపరిస్తే నీకు ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రభువును నువ్వు ఘనపరిస్తే ఆయన నీకు ఇస్తాడు. ఏ రీతిగా ఇస్తాడు? హల్లెలూయా. నూతన ద్వారాలు తెరవస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు ప్రభువుని ఘనపరచడానికి ఈ దినము నుంచి సిద్ధపడు.
ఈ దినం ప్రభు వాక్యాన్ని విన్నా నువ్వు ఏ విషయాల్లో దేవుని కృతజ్ఞత చెల్లించడం మానేసావేమో ఒక్కసారి ప్రభువుని అడుగు. నువ్వు ఎందులో ఆగిపోయి చెప్తాడు ఆయన. ఆ విషయాల్లో ప్రభువుకు మరలా మహిమ చెల్లించు. నీ వల్ల జరిగిందయ్యా అని ఆయనకి ఒప్పుకో. ఆయనే కార్యం చేశాడని నిలిచి సాక్ష్యం చెప్పు. నీ జీవితంలో బలమైన కార్యాలు ఇంకొన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.